శ్మశానంలో అఘోరి హర్రర్ సినిమాను తలపించేలా పూజలు ఏం చేసిందో తెలుసా? గుంటూరు జిల్లా నుంచి మళ్ళీ తెలంగాణలో ప్రత్యక్షమైంది అఘోరి. ఇప్పుడు ఆ అఘోరి ఎక్కడుంది, ఏం చేస్తుందో తెలుసా? శ్మశాన వాటికలల్లా ఒళ్ళు గగ్గుర వడిచేటట్టు అఘోరి పూజలు చేసుకుంటా హల్చల్ చేయడం మస్తు సంచలనం సృష్టిస్తుంది. అఘోరాలైనా అఘోరీలైనా ఏళ్ల తరబడి హిమాలయాలలా తపం చేసుకుంటూ ఉంటారు. కుంభమేళ సమయంలో జనం మధ్యకు వస్తారు. కానీ ఉన్నట్టుండి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్షమైంది ఓ అఘోరి. ఎప్పుడు లేనంతగా న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది. నడి రోడ్డుపై ఈ అఘోరి చేష్టలు ఇటు జనానికి అటు పోలీసులను చికాకు తెప్పిస్తున్నాయి. గుంటూరు జిల్లా నుంచి మళ్ళీ తెలంగాణలో ప్రత్యక్షమైంది అఘోరి. వరంగల్లోని ఓ శ్మశాన వాటికల్లో ఒళ్ళు గగ్గుర వడిచేటట్టు అఘోరి పూజలు చేసింది. ఈ మధ్య నిత్యం వార్తలలో నిలుస్తుంది ఆ అఘోరి. ప్రస్తుతం వరంగల్ నగర శివారులో సంచరిస్తున్నట్లు చర్చనీయాంశంగా మారింది. నిన్న మధ్యాహ్నం వరంగల్లోకి ప్రవేశించిన అఘోరి మొదట పద్మాక్షి ఆలయం మీదుగా వరంగల్ శివారులోని బెస్తాన్ చెరువు సమీపంలోని శ్మశాన వాటికల్లోకి చేరింది. ఈ శ్మశాన వాటికల్లో అంతిమ సంస్కారాలు నిర్వహించే శవపేటిక వద్ద పండుకొని కొంతసేపు హల్చల్ చేసింది. శవాన్ని దహనం చేసిన బూడిదంతా తన ఒంటిపై రుద్దుకొని హంగామా చేస్తుంది. అంతటితో ఆగలేదు. చుట్టూ త్రిశూలాలు ఏర్పాటు చేసుకుని అచ్చం హర్రర్ మూవీని తలపించే తరహాలా ఇక పూజలు పునస్కారాలు చేస్తుంది. తన వెంట పూజ సామాగ్రి కోడిని తెచ్చుకున్న అఘోరి అదే శ్మశాన వాటికల్లా చుట్టూ త్రిశూలాలు పెట్టి ఆ త్రిశూలాల మధ్య కూర్చొని విచిత్ర పూజలు చేస్తుంది. కోడిని బలిచ్చి రక్తార్పణం చేసింది. గుమ్మడికాయను కోసి ఆ గుమ్మడికాయపై గంటకు పైగా విచిత్ర రూపంలో పూజలు నిర్వహించింది. ఆ అఘోరి విచిత్ర పూజలు చూసి స్థానికులు మస్తు భయపడుతురు. ఆ అఘోరిని చూడడం కోసం ప్రజలైతే పెద్ద ఎత్తున ఇక్కడికి బారులు వస్తుర్రు. మరోవైపు అఘోరి పూజలు చేస్తున్న చోటుకి స్థానిక హిజ్రాలు కూడా వచ్చిర్రు. ఆ అఘోరి తోటి వాదనలకైతే దిగిర్రు. మస్తు గొడవ పడుతుర్రు. గురించి మాకు పూర్తిగా తెలియదు. తను ఎలా ఉండాలి ఏంటిదన్నది మేమైతే చెప్పే స్థితిలో అయితే మేము లేము. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఈ ఇబ్బందులన్నింటినీ చూసుకుంటే తనకు మేము తనని తను కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి కొన్ని ప్రభుత్వాలకు అర్థం కావట్లేదా, సొసైటీకి అర్థం కావట్లేదా, తన ప్రవర్తన చక్కగా లేదా, కానీ దేనివల్ల ఫిజికల్ హరాస్మెంట్ అయితే జరుగుతుంది తనకి. అది చాలా ఇబ్బందికరం, మాకు చూస్తే బాధ కలుగుతుంది. కాబట్టి అదంతా కూడా ఫిజికల్ హరాస్మెంట్ ఆపేసి ప్రశాంతంగా తనతో చర్చించి ఎవరైనా చర్చలు జరిపి ప్రభుత్వం కానీ ఎవరైనా స్వామీజీలతోని కానీ లేదా అఘోరీలతోని కానీ చర్చలు జరిపించి తను ఏ ఉద్దేశంతో వచ్చిందో ఇక్కడ తెలుసుకొని తను ఎక్కడ ఎలా ఉండాలనుకుంటుందో ఆ కోణంలో తను పెడితే బాగుంటుందేమో. ఈ న్యూసెన్స్ ఈ పబ్లిసిటీ గొడవలు తగ్గుతాయనేది నా కోణంలో నేను చెప్పే మాట. ఈ క్రమంలో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేసిర్రు. ఇది మన అఘోరి చేస్తున్న పూజలు పునస్కారాలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.